జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. లవ్ జిహాద్కు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్తో నేను మీ ముందుకు వచ్చా. దయచేసి ఈ న్యూస్ను ప్రతి ఒక్కరు కూడా ఎక్కడా స్కిప్పులు కొట్టకుండా జాగ్రత్తగా చూడాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. మన హిందూ సమాజం, ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు, పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు ఈ లవ్ జిహాద్ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా. తెలియని వాళ్ళందరికీ కూడా మనం దీని గురించి తెలియజెప్పాల్సిన అవసరం, ఆ బాధ్యత మన మీద ఉందన్నమాట. ఇంకా అసలు విషయానికి వద్దాం. మనము మొన్ననే ఈ ఉత్తరప్రదేశ్లో జరిగిన అతి పెద్ద లవ్ జిహాద్ మాఫియా గురించి మనం చెప్పుకున్నాం గత వీడియోలో. ఒక ప్లాన్ ప్రకారం హిందూ అమ్మాయిలే టార్గెట్గా ఈ లవ్ జిహాద్ అయితే జరుగుతూ ఉంటుంది. అంటే ప్రేమ పేరుతోనో, మంచితనాన్ని నటించో, లేనిపోని మాటలు చెప్పో, ఏదో ఒక విధంగా ఈ హిందూ అమ్మాయిలని టార్గెట్ చేస్తారు. టార్గెట్ చేసి, నేను అందుకే చెప్పా, ఈ లవ్ జిహాద్ గురించి మీకు తెలియాలా అంటే ఈ కేరళ స్టోరీ సినిమా చూడండి అని చెప్పేసి చాలామంది చెప్పా. మళ్ళీ చెప్తున్నా, ఈ ఆదా శర్మ నటించుంటుంది కేరళ స్టోరీ అనే సినిమా. లవ్ జిహాద్ గురించి కళ్ళగట్టేట్టు చూపించారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూడండి. అట్లాగే వయసుతో సంబంధం లే, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చూడండి. అప్పుడు ఈ లవ్ జిహాద్ అంటే ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. ఈ సినిమా ఏంటంటే తెలుగులో కూడా ఉండదు. అది మనకు ఒక అడ్వాంటేజ్ అనమాట, ప్లస్ పాయింట్. అంటే భాష సమస్య కూడా లే, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ సినిమా చూడండి. నిజానికి 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళను పెద్ద మనుషులుగా అందరూ గౌరవిస్తారు. ఎందుకంటే ఆ వయసులో ఉన్న వాళ్ళకు మంచి చెడు విచక్షణ ఇవన్నీ తెలిసి ఉంటాయి అన్నట్టు. ఆ వయసులో ఉన్నవాళ్ళు ఎవరైనా తమకన్నా చిన్నవాళ్ళు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని మందలించాలా, వాళ్లకు ఈ తప్పుల గురించి చెప్పాలి వాళ్ళకు. కానీ ఈ జిహాదీ మునాకుడుకులు మాత్రము వాళ్ళకి ఎంత వయసు వస్తే అంత జిహాదీలుగా తయారవుతుంటారు. అదేందన్నట్టు తొండ ముదిరే కొద్ది ఇస్రాయల్ అవుతుందని, అది మీరు ఊసర వెళ్ళి అంటారు కదా, అది ఆ మాదిరిగా వీళ్ళు ఇంకా పెద్ద జిహాదీలుగా తయారైపోతూ ఉంటారు. వీళ్ళు తమ కూతుళ్ళ వయసున్న హిందువులైనటువంటి ఆడపడుచులను టార్గెట్ చేస్తా ఈ ముస్లిం యువకుల చేత లవ్ జిహాద్కు పాల్పడేలా చేస్తూ ఉంటారు. తరువాత హిందూ అమ్మాయిలకు సదరు ముస్లిం అబ్బాయిలతో పెళ్లి చేసి తర్వాత వాళ్ళని ఏ సిరియాకో లేకపోతే ఇరాక్కో ఈ సెక్స్ బానిసలుగా అమ్ముతూ ఉంటారు. చూడండి ఎంత దారుణాలు జరుగుతూ ఉన్నాయో. ఈ తతంగం అంతా నడిచేది ఈ 50 ఏళ్ల పైబడిన జిహాదీ, ఈ ముసలోళ్ళు ఉంటారు కదా, ఈ ముస్లిం ఉండా కొడుకులు ఉంటారు, వాళ్ళ కనుసన్నలోనే ఇదంతా జరుగుతుంది. వాళ్ళని దగ్గర పెట్టుకొని మరీ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకోవాలా. మనోళ్ళు ఇక్కడ ఇంకో విషయం చెప్తా మీకు అర్థమయ్యేట్టుగా. అదేందయ్యా అంటే, మనోళ్ళు ఏంది ఎంతసేపటికి ఎంటర్టైన్మెంటో లేకపోతే ఏదైనా టైం దొరికితే ఫ్రెండ్స్ దొరికారంటే తాగడమో, తిరగడమో, చేయడమో ఇట్టా పనులు మనోళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు తెలిసిన, ఆరోగ్యాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తారు. ఒకవేళ వాళ్ళకి అలవాట్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ జిమ్ములకు పోయేది, బాడీ అయితే బాగా ఎందుకు అమ్మాయిలు బాగా అట్రాక్ట్ చేయాలి కాబట్టి ఫిజిక్ బాగా మెయింటైన్ చేసేటట్టు ఈ జిమ్ములకు పోయి కసరత్తులన్నీ చేస్తా లేని పనికి అన్నీ నేర్చుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అది ప్లాన్లో భాగం, అది తప్పనిసరిగా చేయాలనేం కాదు. ఎందుకంటే అమ్మాయిలు అట్రాక్ట్ చేయాలంటే వీళ్ళు ఫస్ట్ బాగుండాలన్నమాట, స్ట్రాంగ్గా ఫిజిక్గా బాగా కరెక్ట్గా ఉన్నారంటే ఈ 6 ప్యాక్లు 6 ప్యాక్లు అంటారు కదా, ఈ విధంగా అనమాట. అప్పుడు వీళ్ళకు బిల్డప్లు ఇచ్చి వాళ్ళ ముందు వాళ్ళని ఎట్టగొట్ట బొట్టలు వేసేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ లవ్ జిహాద్ కేసులు వెలుగు చూడడంతో తరచుగా ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం లవ్ జిహాద్కు పాల్పడిన వాళ్లకు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడేలా చట్టం చేసినారు. అలాగే అందుకు తగ్గ చర్యలు కూడా తీసుకుంటా ఉన్నారు. అయినప్పటికీ ఉత్తరప్రదేశ్లో ఈ లవ్ జిహాద్ కేసులు అయితే ఆగడంలే. ఎందుకంటే ఇది ఒక యుద్ధం చేసినట్టు వాళ్ళ ప్రాణానికి ఏంటంటే ఇది ఒక యుద్ధం చేసినట్టు, పోరాటం చేసినట్టు, అదే పనిగా ఇంకా వాళ్ళు పోయినారంటే ఇంకా ఈ అవతల వచ్చిన వాళ్ళకి ఈ పిల్లల వాళ్ళకి అంతా ఈ మాటలు చెప్పేది, వాళ్ళకి లేని పోయినట్టే నూరు పోసేది, వాళ్ళకి డబ్బులు లేకపోతే అంత ఇంత డబ్బులు ఇచ్చేది, ఒరే నువ్వు జిమ్ము పోరా అని చెప్పేది, మంచిగా గొడవలు వేసుకునేది, ఏదైనా బైక్లు ఇచ్చేది, పోయేసి ఇంక హిందూ అమ్మాయిల చుట్టూ తిరగమని చెప్తారు. ఎందుకు వాళ్ళ లైన్లో పడదపోయేదానికి. ఈ గొర్రెముండలు ఏంటంటే తెలియక వాళ్ళు నవ్వుతా మంచిగా 4 మాటలు చెప్తే ఐసు మారి కరిపి ఊహు అనేది పోయేది. ఇది పోయి ఏకంగా ఊబిలో దుక్కుతుందని చెప్పి దీనికి తెలీదు. కానీ చేసే చేటాలు ఎట్టుంటాయంటే ఇంకా అది అటు వేరేగా ఉంటాయి. ఒక పక్కా ప్లాన్ ప్రకారం ఈ జిహాదీ ఆడవాళ్ళు కూడా అట్టే తయారైండారు. మన హిందూ అమ్మాయిలను ట్రాప్ చేయడానికి సాయం చేస్తూ ఉన్నారు. మనం మొన్ననే ఇటువంటి సంఘటన గురించి మనం చెప్పుకున్నాం, ఒక వీడియో కూడా ఒకటి చేసాం దీనికి సంబంధించి. ఏది ఈ లాక్మీ అనేది, ఇది బ్యూటీ పార్లర్ ఉంటుంది కదా, దాంట్లో ఇట్లా కావాలని తతంగం నడిపించారు, ఈ లవ్ జిహాద్ అనేది అంతా ప్రోత్సహించని చెప్పి మనం ఒక న్యూస్ కూడా ఒకటి చెప్పుకున్నాం. అయితే యోగి ఆదిత్యనాథ్ గారు ఈ లవ్ జిహాద్ విషయంలో మరింత కఠిన చర్యలు తీసుకోవడానికి సమాయత్తమైనారు. ఇకపై తమ ఐడెంటిటీని మార్చి అమ్మాయిలను పెళ్లి చేసుకున్నా, లేదా మోసం చేసి హిందూ అమ్మాయిలను పెళ్లి చేసుకున్నా, లేదా బలవంతంగా హిందూ అమ్మాయిలను పెళ్లి చేసుకుని మతం మార్చిన వాళ్లకు యావజ్జీవ కారాగార శిక్ష పడేలా ఒక కొత్త బిల్లును యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అయితే తయారు చేసింది. అయితే ఇప్పటికే ఈ బిల్లు ఏంటంటే క్యాబినెట్ అప్రూవల్ పొందగా వచ్చే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును అయితే ప్రవేశపెట్టి దాన్ని చట్టంగా చేయనున్నారనమాట. మంచి విషయమే కదా.
అంటే ఇకపై హిందూ అమ్మాయిలను ఎవడైనా కన్నెత్తి చూడాలన్నా జిహాదీ గాళ్ళు భయపడే పరిస్థితులను యోగి ఆదిత్యనాథ్ అయితే తీసుకొస్తా ఉన్నారు. ఇది అసలు శిశులైన మొనగాడతనం అంటే మొగోడతనం అంటే ఇట్టుండాల. ఇంకొకటి నేను మళ్ళా చెప్తున్నా, వాళ్ళను నువ్వు అడ్డుకునేదో లేకపోతే చేసేదో చట్టాలు చేసేది ఇదంతా ఒక ఎత్తు. ముందు మన వాళ్ళకి తెలివి ఉండాలి. వీళ్ళకి తెలివి ఉండద్దా? మన బంగారాలు మంచిది అయితే ఒకడిని అనాల్సిన అవసరమే ఉండదే. ఎవడంటే వాళ్ళు మాటలు చెప్తేనో మంచితనం నటించానో ఊరు పేరు లేకుండా ఎట్టంటే ముట్టి లేకుండా ఎగమలు పంపి వాళ్ళేమిటి ఎట్ట తిరుగుతారో వాళ్ళేమిటి ఎట్టబోతారో కొంచెమైనా కూడా వీళ్ళకు ఇంత జ్ఞానము విచక్షణ అనేది ఉండాలి కదా. ఇంకో విషయం ఏంటంటే అసలు లవ్ జిహాద్ అనేది చాలామంది అమ్మాయిలకు తెలియదు. ఇంకో విషయం, నేను మొన్న ఇంకో న్యూస్ చూసా. ఒక పెళ్ళి కాని అమ్మాయి ఒకడికి పెళ్ళయ్యి ఆల్రెడీ వాడికి 3 బిడ్డలు. వాడు ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి వాడు బిజినెస్ చేస్తూ ఉన్నాడు. ఈ రావడం పోవడంలో దీనికి లైన్ వేసినాడు. వాడికి పెళ్ళయిందని చెప్పి తెలిసినా 3 ఆడపిల్లలు ఉన్నారని చెప్పి తెలిసినా ఇది గుజరాత్ నుంచి దొబ్బుకొని మహారాష్ట్రకు వచ్చింది వాడి కోసం. ఇది చూడండి వాళ్ళ మైండ్ వాష్ ఎట్లా ఉంటుందో, వాళ్ళు ట్రాప్ చేస్తే ఏ రేంజ్లో ట్రాప్ చేస్తారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంత నిండా మునిగిపోయినాక మళ్ళీ ఇంకేం మనం ఏదైనా కాపాడాలన్నా కూడా మళ్ళీ ఇంకేం ఉండదు. అక్కడ ఏం చాలా వరకు 99% రికవరీ అనేది పెద్దగా ఉండదు. కానీ అదేందో నెట్టు చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడం కంటే ముందుగానే అది కాలకుండా జాగ్రత్త పడడం మేలు. కాబట్టి ఈ లవ్ జిహాద్ గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి. అది ఎవరైనా కావచ్చు, ఇప్పుడు మనమైనా కావచ్చు, ఇంకొక మతం వాళ్ళని ఈ విధంగా ఏదో కుట్రపూరితంగా ఈ మాట చేస్తాం ట్రాప్ చేస్తాం అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? అట్లా ఎవరైతే మాత్రం ఒప్పుకుంటారో ఎవరు ఒప్పుకోరు కదా. ఎవరికైనా కూడా ఆడబిడ్డలే, వాళ్ళ బిడ్డ అయితే ఒక న్యాయం, మన బిడ్డ అయితే ఒక న్యాయమా? ఎవరికైనా అదే న్యాయమే. ఈ విధంగా ఇలాంటి చేష్టాలు ఏ లంబడి కొడుకు చేసినా కూడా మెట్టు తీసుకొని శర్మ వలసాలి అట్నే. అయితే ఈ లవ్ జిహాద్ గురించి మళ్ళా చెప్తా ఉన్నా, ప్రతి ఒక్కరికి తెలియాలా లవ్ జిహాద్ అంటే ఎట్లా ఉంటుంది అనేది. మీకు నేను చెప్పేదానికంటే ఆ కేరళ స్టోరీ సినిమా చూడండి, ఇంకా బాగా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరికి చూపించండి. మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నా లేకపోతే పక్కన వాళ్ళు మీ ఫ్రెండ్స్కైనా కూడా దీన్ని సజెస్ట్ చేయండి. ఏదైనా చేయండి. దీని గురించి ప్రతి ఒక్కరికి తెలిసే ప్రయత్నం అయితే ప్రతి ఒక్కరు చేయండి. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరూ దయచేసి ఉంచి లైక్ చేయడంతో పాటు నేను గతంలో కూడా చెప్పిన, మీరు కొట్టేది లైక్ కాదు, అది మాకు అందిస్తున్న ప్రోత్సాహం. అంటే మీరు ఇచ్చిన న్యూస్ నచ్చింది, మీ కంటెంట్ బాగుంది, మీరు చెప్పే విధానం బాగుందని చెప్పేసి మీరు మమ్మల్ని గుర్తించి ప్రోత్సహించినట్లు. అట్లాగే ఈ వీడియోను వీలైనంత మంది మిత్రులకు ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. నేను మళ్ళా చెప్తున్నా, లవ్ జిహాద్ అంటే ఏంటనేది ప్రతి ఒక్కరికి తెలియాలి, ఆడబిడ్డలకు అందరికీ తెలియాలి. పెళ్ళైన వాళ్ళు కూడా మోసపోతున్నారు, ఇంకా అట్లుంది. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఉంచి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ఆదరించండి. అలాగే ప్రతి ఒక్క వీడియోకి సంబంధించి మీకు నోటిఫికేషన్ రావాలంటే తప్పనిసరిగా బెల్ సింబల్ క్లిక్ చేసి నోటిఫికేషన్లు అన్నీ పొందండి. ప్లీజ్. జై శ్రీరామ్.